హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు డిఎస్సి ఫలితాలకు సంబంధించి లేటెస్ట్గా అయితే మనకు ఈరోజు అప్డేట్ అవడం జరిగిందనమాట. డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. అయితే ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిసి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజులు ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత 100 మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీ వరకు ముగిసింది. అలాగే జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అయితే మనకు తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారు అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. తుదికి వెల్లడైన తర్వాత పలువురు డిఎస్సి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించామని, వాటికి మార్కులు ఇవ్వలేదని ఆయా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు. కాగా అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని కంప్లీట్గా సమాచారం. అయినా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో విద్యాశాఖ వర్గాలు చెప్పడం లేదు. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని విశ్వసనీయ సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా డిఎస్సి తుదికి సంబంధించి మనకైతే మరింత ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయడానికి విద్యాశాఖ అయితే మరింత ఆలస్యం చేసేటటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా మనకైతే డిఎస్సి సంబంధించిన తుదికి ఎప్పుడు విడుదల చేస్తారు కంప్లీట్గా ఈ జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంప్లీట్గా మనకైతే వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మొన్నటి వరకు మనకు టెట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఏదైనా తప్పుగా ఉంటే ఎడిట్ చేసుకోవడానికి. అలాగే మనకు డిఎస్సికి సంబంధించి కూడా ఇచ్చారు. అలాగే మనకు ఫైనల్కి ఇచ్చినా కూడా విద్యార్థులు కంప్లీట్గా అభ్యర్థుల్లో కంప్లీట్గా రకరకాల అయితే ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. మరి చూడాలి విద్యాశాఖ ఎలాంటి తుదికి విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఎలా అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.